మీరు ఎవరినైనా రోల్ రివర్స్ కానీ లేకపోతే రివెంజ్ కానీ తీర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఆలోచిస్తుండండి, ఈ లోపల ఇవానా దగ్గరికి వెళ్ళేసి వస్తాను. ఇవానా రివెంజ్. అవును, శ్రీ విష్ణు గారు. పాపం. హలో, అన్నం పుణ్యం ఎరుగున శ్రీ విష్ణు గారి మీద రివెంజా? ఎందుకు? ఎందుకంటే he always gives me on spot dialogues, so I want him to give the same taste back. Give him Malayalam dialogue. Avunu, kodikori Malayalam dialogue. ഒരു മലയാളം ഡയലോഗ് പറയ ചേട്ടാ, ഡയലോഗ് പറയ. നോക്കാം നമ്മളിങ്ങനെ പറയാൻ പറ്റുമോ ഇല്ലയോ എന്ന്. Come on, stand up. Simply stand up. Why should I stand? Oh, you sit down. Okay. వద్దండి, పర్లేదు, మీరు కూర్చోండి. టెల్. లుక్, ఇక్కడ చూడండి. ഞാൻ ചപ്പാത്തി തിന്നാറില്ല, ചോറാണ് തിന്നണത്. നഹി എന്ന് പറഞ്ഞാൽ നഹി, പോടോ ഹേ. యు వాంట్ ట్రాన్స్లేట్ ఇట్ ఆర్? ఈ డైలాగ్ మీరు సేమ్ టు సేమ్ చెప్పాలి ఇప్పుడు. మలయాళంలోనే చెప్పాలి. అంతే. అందులో చపాతీ మామూలే. ഞാൻ ചപ്പാത്തി తిన్నాറില്ല, ചോറാണ് తిన్నണത്. നഹി എന്ന് പറഞ്ഞാൽ നഹി, പോടോ హే. నేను చపాతి తిన్నాను కొల్లా, కర్రీ కొల్లామంది కొల్లాం, వాళ్ళకన్నా పొల్లాలా. ఒక గొప్ప విషయం ఏంటంటే శ్రీ విష్ణు గారు మామూలుగా ఆయన సినిమాల్లో కొన్ని డైలాగులే ఇలా ఉంటాయి. సో అది మాకు ఇప్పటి వరకు తెలియలేదు మలయాళం అని. సో అది మలయాళం డైలాగ్. అయ్యో కుట్టి പറഞ്ഞ മലയാളം ഡയലോഗില് ബഹുത് ജ്യാദാ ഹിന്ദി ഒരു ഫുൾ മലയാളം ഡയലോഗ്. ഫുൾ മലയാളം ഞാൻ പഠിച്ചിട്ട് വരേണ്ടി വരും. నేను చెప్తా మలయాళం. മനസ്സിലായത് മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്നാ മതി. മനസ്സിലായോ? മനസ്സിലായോ? సూపర్ అండి, సూపర్. అందుకనే మీ సినిమాల్లో మధ్య మధ్యలో మాకు డైలాగులు వినిపిస్తూ ఉంటాయని ఈ రోజు అదే ఈ రోజు ఫుల్ క్లారిటీతో మాకు అర్థమైపోయింది. ఎవరి మనోభావాలు దెబ్బతినవు. సరే, అయితే ఇప్పుడు నాన్నే నితిన్ గారు, మీరు గీతా ఆర్ట్స్తో అసోసియేట్ అయి ఉన్నారు. ఆయి మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. మీ ఇష్టం అండి. ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని మీరు ఇమిటేట్ చేయాలి అంటే, లేదా ఎవరో ఒకళ్ళ బాడీ లాంగ్వేజ్ చూపించాలంటే ఎవరి గురించి మాట్లాడతారు? ఇప్పుడు ఇమిటేషన్లు ఎందుకండి, ఏదో ఈవెంట్ అంటే వచ్చాను, 2 మంచి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకున్నానండి. ఓకే, అయితే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను. పోనీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరిని కూడా మీరు చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ అండ్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్తే చాలు. డైలాగ్ అంటే టైం పడుతుందేమో. డైలాగ్ అంటే టైం పడుతుందేమో, పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి. పర్లేదు, మా దగ్గర బోలేనంత టైం ఉంది. రండి రండి. ఓ వావ్, తొడగొట్టేస్తారంట. రెడీ, కెమెరాలన్నీ ఫోకస్ చేయండి. రెడీ, 1. అవునా? ఓకే, వద్దండి, అది మరీ బాగోదు. అమ్మ తోడు. కెమెరా ఓకే. అమ్మ తోడు. అమ్మ తోడు. అది మీరే డైలాగ్ చెప్పి కొడితే బాగుంటుంది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇంకో 2 మంచి మాటలు చెప్తానన్నారు. అంటే కొన్ని రోజుల్లో నేను పెళ్లి చేసుకుంటున్నా కదా అని, ఇప్పుడు సింగిల్ అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోలేం కదండి. అందుకని ఒకసారి సింగిల్ ఈవెంట్కి వచ్చి కనపడేసి వెళ్దాం అని చెప్పి వచ్చాను ఈరోజు. సో దాంతోపాటు ఇప్పుడు గీతాజ్ ఇస్ లైక్ ఫ్యామిలీ అండి మాకు. అరవింద్ గారు, వాసు గారు, శిరీష్ అన్న, వీళ్ళందరినీ, ఎస్కేఎన్ గారు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను మళ్ళీ. సో తప్పకుండా రావాలని వచ్చాను. సో సినిమా కూడా చూస్తే, అసలు ట్రైలర్ చూస్తే అసలు అదిరిపోయింది. విష్ణు గారు అసలు అదిరిపోయింది. నాకైతే భలే అనిపించింది. సో తప్పకుండా వెయిట్ చేస్తున్నాం మేమంతా, అందరూ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు ఇంతవరకు సింగిల్ కదా, నేను ఏయో విన్నాను, సింగిల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశారా? సార్ పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుందేమో సార్ సింగిల్ లైఫ్ బాగుందో అది బాగుందో, తర్వాత చెప్తాను సార్.